వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. ట్రావెల్స్ వీడియోకి మీకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయే కార్ వచ్చేసి మారుతి సుజుకి నెక్సా నుంచి వచ్చే బెలెనో. ఇది వచ్చేసి వేరియంట్ నేమ్ వచ్చేసి డెల్టా సిఎన్జి అనమాట. మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్తాను. డైలీ రన్నింగ్ ఉన్న వాళ్ళకి సిఎన్జి వెహికల్స్ ఈ మధ్య చాలా పాపులర్ అయినాయి కదా. మారుతి సుజుకి నుంచి వచ్చే సిఎన్జి చాలా పాపులర్ అనమాట, చాలా రిలయబుల్గా. ఎందుకంటే కంపెనీ ఫిటెడ్ సిఎన్జి కాబట్టి ఫ్యూల్ ఎఫిషియెంట్ ఉంటుంది అండ్ సేఫ్గా ఉంటుంది అండ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ సిఎన్జి చాలా ఆపరేషన్స్ కూడా ఈజీగా అయితే ఉంటాయి అనమాట. ఫ్యూయల్ నుంచి సిఎన్జి నుంచి ఫ్యూయల్కి అండ్ ఫిల్లింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో మేజర్గా కన్సిడర్ చేసే వాళ్ళు ఎవరంటే డైలీ రన్నింగ్ ఉన్న వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేస్తారు. దీంట్లో అన్ని బేసిక్ ఫీచర్స్ అయితే మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. సో మనం ఫీచర్స్కి అయితే నో వరీ అనమాట. అండ్ మెయిన్ మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకి దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 6.6 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 9.8 lakhs వరకు అయితే వెళ్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ 10 lakhs వరకు అయితే పడుతుంది అనమాట డెల్టా సిఎన్జి ప్రైస్. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్తాను డెల్టా సిఎన్జి అనేది. ఎందుకంటే దీంట్లో బేసిక్ లైట్స్ కానీ అలా వీల్స్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో మంచి డెసిషన్ అని చెప్తాను ఇది కన్సిడర్ చేసే వాళ్ళకి మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డెల్టా సిఎన్జిలో ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎంత తెలుసా? 27 to 28 km/kg అనమాట. 27 to 28 km/kg ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటుంది. అండ్ పెట్రోల్ ఇంజన్ మనకి 1.2 లీటర్ స్మూత్ అండ్ రిలయబుల్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఇంజన్ కాబట్టి ఆల్రెడీ మనకి ఫస్ట్ నుంచి స్విఫ్ట్ నుంచి వాటిలో అన్నింటిలో వస్తుంది కాబట్టి చాలా రిలయబుల్ ఇంజన్ అనమాట. రిలయబిలిటీ ఇష్యూస్ కానీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కానీ నో ఇష్యూస్ అనమాట. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో మనం ఫస్ట్ అయితే దీని ఇంజన్ స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి మనకి 1.2 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది, 4 cylinder ఇంజన్. ఫ్యూయల్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నట్లయితే 23 kmpl, 22 to 23 kmpl కంపెనీ క్లెయిమ్ చేస్తున్నారు. సిఎన్జితో అయితే విత్ సిఎన్జి అయితే మనకి 25 to 27 కూడా రావచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి దీని పవర్ ఫిగర్స్ వచ్చేసి 88 bhp అండ్ 150 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో పవర్ ఇస్ టు వెయిట్ రేషియోలో మాత్రం ఇది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో నో పవర్ అండర్ పవర్ అయితే అనిపించదు అనమాట. అండ్ బెలెనో మనకి ఆల్రెడీ తెలిసింది కదా, ఎప్పటి నుంచో వస్తుంది. బట్ దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది 0 star రేటింగ్ అనమాట. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది బెలెనోకి. గ్లోబల్ అండ్ క్యాప్ వల్ల దీనికి 0 stars అయితే ఇచ్చారనమాట. సో ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని ఈ కార్ని అయితే కన్సిడర్ చేయండి. సో ఫస్ట్ అయితే ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ అయితే మనకి బేసిక్ ఒక మ్యాట్ బ్లాక్లో మనకి గ్రిల్ అయితే ఇచ్చారనమాట. చూసుకున్నట్లయితే మనకి కనిపిస్తుంది కదా, బ్లాక్ గ్రిల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ క్రోమ్ అయితే ఇచ్చారనమాట, కంప్లీట్గా క్రోమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లైట్స్ అయితే ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ కంప్లీట్గా బై ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనమాట. ఇక్కడ డిఆర్ఎల్స్ వచ్చేసి చాలా బాగుంటాయి దూరం నుంచి చూడడానికి. అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు, బట్ క్రోమ్ ఇన్సెట్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ బాడీ కలర్ బంపర్ అయితే ఇచ్చారనమాట. ఒక బ్లాక్ పార్ట్ అయితే ఇచ్చారు, ఎయిర్ వెంట్స్ లాగా, రేడియేటర్ వెంట్స్ అనమాట. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి లైట్స్ అయితే చాలా ప్రీమియంగా ఉంటాయి, త్రూ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ వైట్ కలర్లో చాలా బాగుంటుంది ఈ కార్. అండ్ ఇంకా సైడ్ నుంచి చూసుకున్నట్లయితే సైడ్ లుక్ అయితే ఇలా ఉంది, డిఫరెంట్ సైడ్ లుక్ కనిపిస్తుంది కదా. ఇక్కడ దీంట్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎలా వీల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. డెల్టా సిఎన్జి అయ్యండి. ఇక్కడ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి అనమాట. దీని టైర్ సైజ్ చూసుకున్నట్టు 195, 55, R16, 16 inches ఎలా వీల్స్ రావడం చాలా బెస్ట్ ఆప్షన్ చెప్తాను. కంప్లీట్ క్లాడింగ్ అయితే ఉందన్నమాట. సో ఎక్కడ కూడా కవర్ చేయకుండా అయితే లేదు, కంప్లీట్ కవర్ చేస్తుంది. అండ్ ఎలక్ట్రానికల్లీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ వారియమ్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. అండ్ మనకి డెల్టా వేరియంట్ నుంచి సిఎన్జిలో మనకి కీలెస్ ఎంట్రీ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టు రిక్వెస్ట్ సెన్సర్ ప్యాసింజర్ సైడ్ అండ్ బోత్ డ్రైవర్ సైడ్ అయితే ఉంటాయి అనమాట. డోర్ క్రోమ్ హ్యాండిల్స్ అయితే ఇస్తున్నారు. అండ్ లాంగ్ స్ట్రిప్ అయితే మనకి క్రోమ్ అయితే క్యారీ అవుతుంది అనమాట. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 37 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. సో బెస్ట్ ఫీచర్ అని చెప్పచ్చు. వెనకాల వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ పైన డ్రాప్స్ చూసుకున్నట్టు మనకి టాప్ వేరియంట్స్కి వెళ్తే మనకి సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారని, ఈ డెల్టా వేరియంట్ అయితే సన్ రూఫ్ అయితే లేదు. అండ్ షార్ప్ యాంటెన్నా ఇచ్చింటే బాగుండేది, నార్మల్ యాంటెన్నా అయితే ఇచ్చారు. వెనకాల మనకి డిఫాగర్ అండ్ వైపర్ అయితే వస్తుంది. ఇది హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కిందకి అయితే వస్తుంది. దీని కాంపిటీటర్స్ వచ్చేసి మనకి i20 అండ్ ఆల్ట్రోస్ అయితే దీని కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే మనకి సిఎన్జి ఉండడం వల్ల మనకి తగ్గిపోతుంది. అండ్ ఇక్కడ స్పేర్ టైర్ ఇవ్వడం వల్ల బూట్ స్పేస్ అయితే చాలా తక్కువ వస్తుంది అనమాట. సో డైలీ రన్నింగ్ ఉన్న వాళ్ళే ఎక్కువ కన్సిడర్ చేయండి, లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కన్సిడర్ చేయరు. అండ్ దీనిలో 60-40 స్ప్లిట్ వస్తుంది కాబట్టి 3 passengers ఉంటే మటుకు లగేజ్ కూడా ఎక్కువ క్యారీ చేయొచ్చు. నార్మల్గా అయితే దీని బూట్ స్పేస్ వచ్చేసి 318 liters. సో సిఎన్జి పెట్టడం వల్ల చాలా తక్కువ అయిపోయింది. అండ్ పార్సల్ ట్రే కూడా ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా ఇక్కడ ప్యాడింగ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా కవరింగ్ అయితే ఇచ్చారనమాట. రేర్ డిఫాగర్ అండ్ ఎయిర్ వైపర్ అయితే వస్తుంది. హ్యాచ్ బ్యాక్ అయ్యి కూడా దీంట్లో రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ బెలెనో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బెలెనో బ్యాజింగ్ అయితే ఇచ్చారు. అండ్ వెనకాల దీని ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే చాలా బాగుంటాయి, నాకైతే పర్సనల్గా ఫేవరెట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, మనకి డిఫరెంట్ కార్స్తో కంపేర్ చేసుకుంటే. వెనకాల బాడీ కలర్ బంపర్ అయితే ఇచ్చారు, రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. ఈ నైట్ టైం చాలా బాగుంటాయి అనమాట, త్రో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇది నెక్సా నుంచి వస్తుంది కాబట్టి నెక్సా బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఓవరాల్గా సైడ్ లుక్ అయితే ఇలా ఉంది. డోర్ క్రోమ్ హ్యాండిల్స్, సైడ్ లుక్ అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది. ఫ్రంట్ రేర్ లుక్స్ అయితే చాలా బాగుంటాయి. హ్యాచ్ బ్యాక్
అండ్ వెనకాల స్లోప్ ఏదైతే క్యారీ అవుతుందో అది కూడా చాలా బాగుంటుంది. అండ్ డోర్ చూసుకున్నట్లయితే మనకి బ్లూ అండ్ బ్లాక్ ఇంటీరియర్ అయితే ఉంది, కంప్లీట్ లెదర్ ఫినిష్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆటో ఓపెన్ డౌన్ ఓన్లీ డ్రైవర్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి లాక్ అన్లాక్ అండ్ విండో లాక్ అండ్ ఎలక్ట్రానికల్లీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ ఓఆర్ఎమ్స్ అయితే ఇచ్చారు. డోర్ క్రోమ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. 1 లీటర్ ఫ్యూయల్ ఇక్కడ బాటిల్ పెట్టుకుని ప్లేస్ అయితే ఇచ్చారు. మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఇక్కడ లెదర్ కంప్లీట్ ఇది లెదర్ అనమాట. అండ్ ఇక్కడ సాఫ్ట్ ప్లాస్టిక్స్ అయితే ఇచ్చారు. సో బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం కొంచెం ప్లాస్టిక్ క్వాలిటీ అయితే కొంచెం ఇంప్రూవ్ చేశారు అనమాట. 4 స్పీకర్ అండ్ 2 ట్రీ సిస్టమ్ అయితే వస్తుంది. ఇక్కడ 2 హీటర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనకి డెల్టా వేరియంట్ నుంచి హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే వచ్చేసాయి అనమాట డ్రైవర్ సైడ్ మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే డీకట్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సిఎన్జీ నుంచి ఫ్యూయల్ నుంచి సిఎన్జీకి ఈజీగా కన్వర్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఎన్లాగ్ డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా ఎన్లాగ్ అనమాట. మనకి 2 ఆర్పిఎం అండ్ ఫ్యూయల్ అన్ని ఎన్లాగ్ అయితే ఉన్నాయి. చిన్న టీఎఫ్టీ డిస్ప్లే అయితే ఇచ్చారు. మధ్యలో కంప్లీట్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి డీకట్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అండ్ ఇక్కడ కాల్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకి నార్మల్ రేంజ్ సెన్సింగ్ వైపర్స్ అయితే కాదు, నార్మల్ వైపర్స్, మాన్యువల్ వైపర్స్. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. డెల్టా వేరియంట్ నుంచి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అంటే గ్రేట్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ వ్యాంటీ మిర్రర్ అయితే ఏమీ లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వ్యాంటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా ఇంటీరియర్ అయితే చాలా ప్రీమియంగానే ఉందండి. ఇంటీరియర్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కంప్లీట్ బ్లూ అండ్ బ్లాక్ ఇంటీరియర్, కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. ఇక్కడ 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇచ్చారు. AC వెంట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ గ్రే ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారనమాట, రిఫ్లెక్టింగ్ ప్యాటర్న్. అండ్ సాఫ్ట్ ప్లాస్టిక్స్ అయితే బాగా వాడారు. ఇక్కడ కూడా మనకి సాఫ్ట్ ప్లాస్టిక్ అయితే వాడారు, లెదర్ అయితే ఏమి ఇవ్వలేదు, బట్ సాఫ్ట్ ప్లాస్టిక్ అయితే వాడారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్లో బాక్స్ అయితే ఉంది. ఇక్కడ కూల్డ్ అయితే కాదు, నార్మల్ గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి AC వెంట్స్ అయితే ఇలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా AC వెంట్స్ హైలైట్ బటన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి గ్రాండ్ మీటర్లో కూడా సేమ్ ఇలానే వస్తుంది. టాగల్స్ అయితే స్విచ్చెస్ అయితే చాలా బాగుంటాయి ప్రీమియంగా. బ్రిజాలో కూడా ఇలానే వస్తాయి. డిజిటల్ స్క్రీన్ అయితే వస్తుంది. మనకి ఈ టాగల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బటన్స్ ఇవి చాలా బాగుంటాయి ప్రీమియంగా. అండ్ ఇక్కడ మనకి స్పేస్ అయితే ఇచ్చారు. కీ అయితే స్మార్ట్ కీ అయితే ఇక్కడ కీ ఫాబ్ అయితే ఇలా అయితే ఉంది, చాలా ప్రీమియంగా అయితే ఉంది. 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నార్మల్ అయితే ఇచ్చారు. మన టాప్ వేరియంట్స్కి వెళ్తే హెడ్స్ అప్ డిస్ప్లే అండ్ సన్ రూఫ్ ఇంకా చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే వస్తాయి. వెనకాల అయితే మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లు హాలోజన్ లైట్ అయితే ఇచ్చారనమాట. 2 లైట్స్ అయితే ఇచ్చారు డిఫరెంట్కి. అండ్ అడ్జస్టబుల్ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ సీటింగ్ చాలా బాగుంటుంది. సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి. ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇచ్చారు, లెదర్ అయితే ఇవ్వలేదండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అన్ని వైర్డ్ అయితే ఉంటాయి, వైర్లెస్ అయితే ఉండదు. ఇది పాత సిస్టమే. అండ్ ఇది వచ్చేసి కొంచెం బ్లాక్ కలర్ చీప్ ప్లాస్టిక్ అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం పియానో బ్లాక్ ఫినిష్ వాడుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇది వచ్చేసి మనకి మాన్యువల్ డే నైట్ మనం షిఫ్ట్ చేసుకునే మాన్యువల్ IRVM అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్రంట్ ఇంటీరియర్. రేర్ ఇంటీరియర్కి అయితే వెళ్దాము. ఇక్కడ ఒక క్వార్టర్ ప్యానల్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రేర్ ఇంటీరియర్ అయితే ఇలా ఉంది. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్లో మనకి ఆమ్రెస్ట్ అయితే ఉంది. ఇక్కడ కంప్లీట్ లెదర్ ఫినిష్ అనమాట. ఇక్కడ సాఫ్ట్ ప్లాస్టిక్స్ అయితే వాడారు. అండ్ ఇక్కడ 1 లీటర్ స్పేస్ అయితే ఇచ్చారనమాట, బాటిల్ పెట్టుకొని. ఇంకా స్పీకర్ అయితే ఇచ్చారు. అండ్ వెనకాల మనకి ఈ సీటింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. హైయెస్ట్ ఇక్కడ లెగ్ స్పేస్ అని చెప్పొచ్చు ఫ్రానిక్స్తో కంపేర్ చేసుకుంటే. ఎవరికైతే వెనకాల సీట్స్ కంఫర్టబుల్ కావాలనుకున్నా ఖచ్చితంగా ఇది చూస్ చేసుకోవచ్చు. 60-40 స్ప్లిట్ అయితే ఇచ్చారు. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. సో బెస్ట్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వెనకాల మనకి ఫ్రానిక్స్లో మనకి వెనకాల ఇదైతే ఇవ్వలేదండి, బట్ దీంట్లో అయితే ఇచ్చారు రేర్ AC వెంట్స్ అయితే. వెనకాల మనకి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా మనకి ఒకటి USB అండ్ ఒక Type-C అయితే ఇచ్చారు. సో బెస్ట్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ కాయిన్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆమ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూసుకున్నట్లయితే ఫ్రంట్ ప్యాసింజర్స్కి ఆమ్రెస్ట్ కూడా ఉంది, స్లైడబుల్ ఆమ్రెస్ట్. అండ్ ఫ్రంట్ ఇంటీరియర్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి వెనకాల కూర్చుంటే. చాలా ప్రీమియంగా అయితే ఉందండి. ఇప్పుడు వరకు వచ్చిన మారుతి కార్స్లో బెలెనోలో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలా చేశారనమాట ఫేస్ లిఫ్ట్ చేంజెస్ వల్ల. అండ్ కంప్లీట్గా ఎలా అయితే కనిపిస్తుంది అనమాట. వెనకాల రిక్లైన్ యాంగిల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్పేస్ చూసుకున్నట్లయితే నీ రూమ్, లెగ్ రూమ్ చాలా బాగుంది. అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఫ్రానిక్స్తో కంపేర్ చేసుకుంటే వెనకాల మాత్రం కంఫర్టబుల్గా ఉందండి. ఫ్రానిక్స్తో కంపేర్ చేసుకుంటే వెనకాల మనకి కోట్ హుక్ అండ్ అడ్జస్టబుల్ గ్రాప్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. వెనకాల మనకి కంపెనీ ఫిటెడ్ CNG ఉంటుంది. కంపెనీ ఫిటెడ్ CNG అవ్వడం వల్ల మనకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫ్యూయల్ ట్యాంక్ లోపలే, ఫీడ్ లిడ్ లోపలే CNG కూడా రీఫిల్ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చెప్పాను కదా, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఫ్యూయల్ లిడ్లోనే మనకి CNG అండ్ పెట్రోల్ సేమ్ ఒకే దగ్గర మౌంట్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.